విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు బాంబ్ స్క్వాడ్. బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విమానాశ్రయాన్ని మొత్తాన్ని పూర్తిగా ఎప్పుడైతే ఈ విమానానికి సంబంధించి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందో మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా అక్కడ నుంచి అందరినీ పంపించేశారు. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళుతోంది ఈ విమానం. ఈ విమానంలో బాంబు ఉంది అంటూ కూడా ఎప్పుడైతే బెదిరింపు కాల్ వచ్చిందో అక్కడ మీరు చూడొచ్చు విజువల్ని. ఇండిగో ఆ విమానం నుంచి వెంటనే ప్రయాణికులు అందరినీ దించేసి వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లోకి పంపించేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. బాంబ్ స్క్వాడ్తో పాటు అగ్నిమాపక శాఖ, దాంతోపాటు వైద్య బృందం వీళ్ళందరూ కూడా అక్కడ రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా భారతదేశంలో మరి ముఖ్యంగా 17 తారీఖు ఈరోజు ఇండిగో ఫ్లైట్ 6E2706 దీనికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇది కొచ్చి నుంచి వెళ్లాల్సింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం ఇది. వెంటనే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్లో దించేశారు. 157 మంది ప్యాసింజర్స్ దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు నిన్న కూడా మరికొన్ని బాంబు బెదిరింపు కాలు మరికొన్ని విమానాలకి. అంతకుముందు ఫుకెట్ ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI379 దానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతోపాటు మాట్లాడుకున్న సందర్భంలో శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి దానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే ఘాజియాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే ఘాజియాబాద్ ఫ్లైట్ రన్వే మీద నిలిచిపోయింది ఇష్యూస్ కారణంగా. దాంతోపాటు 7878 దానికి ఒక ఇష్యూ వచ్చిందని చెప్పి ఇలా అనేక కారణాలతో ఈరోజు సగటు విమానయాన ప్రయాణికుడు విమానయానం అంటేనే భయపడిపోతున్నాడు. మరి ముఖ్యంగా అనుకున్న టైంకి వెళ్తుందో లేదో తెలియదు, అది డిపార్ట్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ స్కెడ్యూల్ ఇచ్చిందా స్కెడ్యూల్కి వస్తుందో లేదో తెలియదు. వచ్చిన తర్వాత ఆ టైంకి అంటే స్కెడ్యూల్ డిపార్చర్కి వెళ్తుందో లేదో తెలియదు. రన్వే మీద ఎంతసేపు ఉంచుతాడో తెలియదు. ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఎంతసేపు ఆపుతాడో తెలియదు. ఇలా అనేక సమస్యలు ఈరోజు సగటు విమానయాన ప్రయాణికుడు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇండిగోకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్కి పంపించారు. మీరు చూడొచ్చు విమానాశ్రయాన్ని మొత్తంగా కూడా కాసేపు ఆధీనంలోకి తీసుకుంది బాంబు స్క్వాడ్. పూర్తిగా తనిఖీ చేస్తున్నది విమానాన్ని. ఆ తర్వాత మీరు చూడొచ్చు అక్కడ ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. మరి ముఖ్యంగా కొంతమంది మాత్రం ఎలో చేశారు. దాంతోపాటు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇండిగో ఫ్లైట్ 6E2706 ఫ్లైట్కి సంబంధించి ప్రస్తుతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపు కాలు భారతదేశాన్ని వణికించేస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతోంది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఈ సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని మస్కట్ నుంచి కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ ఇండిగో ఫ్లైట్ 6E2706 బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్లో విమానాన్ని ల్యాండ్ చేసినట్టుగా కథనాలు చెప్తున్నాయి. దాంతోపాటు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది విమానయాన శాఖ. మరి ముఖ్యంగా ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రయాణికులందరినీ వాళ్ళని డిబోర్డ్ చేయడం జరిగింది. విచారణ ప్రారంభించారంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడ అనుమానం కలిగేలా ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే ఆ విమానానికి సంబంధించి పూర్తి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఈ క్లారిటీకి వచ్చామంటూ కూడా అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. డీసీపీ నాగపూర్ లోహిత్ మటానీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్తున్నారు ఏంటంటే కనుక ప్రస్తుతం ఆ విమానంలో ఎటువంటి ఇబ్బందులు మీద గుర్తించలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CIAL ఏమంటుందంటే కనుక బాంబు థ్రెట్ అయితే మాత్రం వచ్చిన మాట వాస్తవం. ఒక ఈమెయిల్ ద్వారా ఇది వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు మస్కట్ నుంచి కొచ్చికి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, 6 క్రూ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాక్షన్స్ చూద్దాం. After a short vacation from Goa, returning back to my car, which is in Lucknow. This flight is going from Goa to Lucknow, direct flight. I am devastated and in a great shock. I wish that I reach my people safely.
flight was almost upside down. There was no announcement from the crew members, no announcement from the pilot, causing a lot of anxiety, tension, and worries after the Air India flight crash. I don't know who is at fault, but we all appreciate that we all reach our destination safely. Because what today I face, everybody face that. The flight literally lost its balance. I hope I reach my home safely. All of us see, we can see everybody's very fine, very fine. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ ఇండిగో విమానానికి సంబంధించి ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి తెలిసిందో ఆమె కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరినీ గుండెని పిండేస్తుంది. ఎందుకంటే కనుక విమానం ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో మాకు తెలియదు, టేకాఫ్ అయిన అంశం అంటూ వాడు ప్రస్తావించిన తర్వాత అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా ఇండిగో విమానానికి ప్రమాదం తప్పినట్టేనా పూర్తి స్థాయిలో? రైట్, వరుస విమాన ప్రమాదాలు ఇటు ప్రయాణికులను కలవర పెడుతుంది. అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం నుంచి కోలుకోకముందే వరుసగా రిపీట్ కావడంతో ఇటు ప్రయాణికులతో పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అది ఢిల్లీ నుంచి, అది కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్తుంది. ఈ సమయంలోనే ఒకవైపు బాంబు కాల్ రావడంతో, బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది వాటిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మొత్తం 155 మంది ప్రయాణికులు, అదేవిధంగా 6 సిబ్బందితో పాటు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు టేకఫ్ అయ్యే కొన్ని క్షణాల ముందు దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా ఎప్పుడైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ నుంచి దాని నుంచి చేరుకోక ముందే వరుసగా ఇవన్నీ కూడా అవుతున్నాయి. మొన్న కూడా రీసెంట్ గా ఒకవైపు జర్మనీ నుంచి హైదరాబాద్ కి వచ్చినటువంటి విమానం కూడా ఒకవైపు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా బాంబు కాల్ రావడంతో ఒకవైపు దాచి క్లియరెన్స్ ఇవ్వడంతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సో వరుసగా ఇలాంటి ప్రమాదాలు రావడంతో ఈ విమాన ప్రయాణం చేయాలంటే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వరుస ప్రమాదాలతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. అటు బాంబు స్క్వాడ్స్ తో పాటు CISF బృందాలు కూడా మొత్తం మీద దాన్ని తనిఖీలు చేస్తున్నారు. క్లియరెన్స్ వచ్చిన అనంతరం అది తిరిగి ఢిల్లీకి వెళ్తారంటూ కూడా ఒకవైపు ఇటు అధికారుల నుంచి కూడా సమాచారం అందుతుంది. భద్రతా దృష్ట్యా కొంచెం సహకరించాలంటూ కూడా ఒకవైపు ప్రయాణికుల నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు అటు ఏవియేషన్ అధికారులకు మెయిల్ వచ్చింది. దానికి సంబంధించి మొన్న స్పైస్ జెట్ కూడా కొద్దిసేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చెట్లు కొట్టింది. అనంతరం ఇంకోవైపు కూడా ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా అలాంటివి వరుసగా కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ఏమవుతుంది, ఇటు ఏవియేషన్ రంగంలో ఏమవుతుంది, ఎందుకు వరుసగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ కావచ్చు మొత్తం కూడా అదే క్లియరెన్స్